హాయ్ ఫ్రెండ్స్, ఇది 49 డిజైన్ పేపర్ అన్నమాట. ఇది చాలా సింపుల్ గా కుట్టేది, కొంచెం హెవీగా కుట్టేది, ఇంకా నార్మల్ గా కుట్టేది కూడా మీకు చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. ఇవి ఫుల్ బీట్స్ అంటారు. ఫుల్ బీట్స్ అంటే తెలుసు కదా, 2 బీట్స్ అనేవి కలిస్తే ఫుల్ అయిపోతుంది. ఇది హాఫ్ బీట్ అంటే సగం ఉంటుంది ఇక్కడికి. ఇది ఫుల్ బీట్స్ అన్నమాట. ఇదే సింపుల్ గా చేసే మెథడ్ అనేది చెప్తున్నాను. ఇది ఒకటి ఇలా అనేది తీసుకోండి. చూడండి, ఇది ఫుల్ బీట్ అనేది ఒకటి తీసుకుని చమ్కీ తీసుకోండి. ఇంకోటి అనేది కరెక్ట్గా ఇలా అనేది ఇంకోటి తీసుకుని కరెక్ట్గా ఇంకోటి అనేది తీసుకోండి. ఇలా అనేది సూదిలోకి తీసుకోండి, లేదంటే ఒకటి తీసుకోండి. చూడండి ఈజీగా ఏంటంటే ఒక రెప్ప అనేది ముందు ఎంచుకుని ఆ రెప్ప మీద చమ్కీ వేసి ఆ ఫుల్ బీట్స్ అనేది కరెక్ట్గా వేసిన తర్వాత కరెక్ట్గా అక్కడ అనేది ఇలా కుట్టు వెనకాల కుట్టేయండి. మళ్ళీ వెళ్ళండి, అలా పక్కన వెళ్ళండి, ఆ లైన్ మీద కరెక్ట్గా వేయండి. చమ్కీ కూడా ఒక బీట్స్ అనేది వేసేయండి. ఫుల్ బీట్స్ అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి. మళ్ళీ అనేది 1-2 కుట్లు వేయండి ముందుకి. మళ్ళీ చమ్కీ బీట్స్ అనేది వదలండి. ఇలా అనేది 2 కుట్లు వేయండి. మరొకటి అనేది పక్కకి వెళ్ళండి. ఇలా వెళ్ళిపోయి 4 బీట్స్ అనేవి ఒక చోట అనేది కంప్లీట్ చేసేయండి. ముడి అనేది వేసేయండి. ఇక్కడ కూడా సేమ్ అనేది ఈ రెప్పకు కూడా ఇలాగే ఒక బీట్స్ అనేది వేసేసి కరెక్ట్గా ఇక్కడ అనేది చమ్కీ అనేది వేసి ఇక్కడ కాటన్ దారంతోనే కుట్టాలి. ఇవన్నీ ఈ వర్క్స్ అనేవి, ఈ మెటీరియల్ వర్క్ అనేది కాటన్ దారమే యూజ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఇలా 4 అనేవి బీట్స్ అనేవి ఈ రెప్పలో కంప్లీట్గా కుట్టేయండి. కుట్టేసిన తర్వాత చూడండి, ఇది చాలా తొందరగా అయిపోయే వర్క్ అనమాట. నేను చెప్పేది ఏంటంటే ఫుల్ బీట్స్ అనేవి మార్కెట్లో దొరుకుతాయి. ఈ ఫుల్ బీట్స్ అనేది కూడా స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. కలర్ పోకుండా స్టాండర్డ్గా ఉండేవి ఈ ఫుల్ బీట్స్ కూడా ఉంటాయి మార్కెట్లో. ఖచ్చితంగా మీరు ఈ ఫుల్ బీట్స్ అనేవి ఇలా తీసుకుని ఇలా ఈ రెప్పలు అనేవి కంప్లీట్గా కుట్టేయండి. ఇలా కాటన్ దారంతో కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇవి కలర్ షుగర్ బీట్స్ అన్నమాట. ఇవి కలర్ అనేవి పోవు. ఇలాంటి కలర్ అనేవి పోని పాత బీట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. షుగర్ బీట్స్ టైప్లో ఉంటాయి ఇవి షుగర్ బీట్స్ టైప్లో కలర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ పాతవి అని ఎందుకు అంటున్నాను, మెటీరియల్ అనేది పాత మెటీరియల్. ఇది అంటే 2017, 16 ఆ టైంలో బాగా నడిచింది మెటీరియల్ అనేది. ఇవి దొరుకుతాయి మార్కెట్లో కావాలంటే. దీంతో వేద్దాం. చూడండి సేమ్ అనేది ఇలా ఎక్కించుకొని ఒక చమ్కీ అనేది పెట్టిన తర్వాత కరెక్ట్గా ఆ మూల అనేది వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా 3 అనేవి షుగర్ బీట్స్ అనేవి ఇలా కుట్టుకోండి. ఇది చాలా ఎక్సలెంట్గా నెంబర్ 1గా ఉంటాయి కలర్స్ అనేవి వేస్తే. ఇలా అనేది పక్కన అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా రెప్పలు అనేవి చూడండి, ఇలా అనేవి 3 అనేవి కరెక్ట్గా తీసుకుని ఈ షుగర్ బీట్స్ అనేవి తీసుకోండి. గోల్డ్ తీసుకున్నా పర్లేదు, లేదంటే మీరు పూసలు కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఇవి వేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. వర్క్ అనేది చాలా తొందరగా అయిపోయే వర్క్ కాబట్టి ఇది హ్యాండ్ వర్క్ సూదితో కూడా వేసుకోవచ్చు. చూడండి, వైట్ ముత్యాలు అనేవి తీసుకోండి. 6 అనేది మీరు 6 అనేది వైట్ ముత్యాలు తీసుకుని కరెక్ట్గా ఈ మధ్యలో సెంటర్లో చూశారు కదా, ఈ సెంటర్లో అనేది ఎక్కడైతే ఇలా ఉందో ఇలా వెళ్ళిపోండి. ఇలా అవుట్లైన్ కుట్టుకుంటూ ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అనేది ఇలా అనేది కరెక్ట్గా ఒక్కొక్కటి అనేది ముత్యం అనేది వదులుకుంటూ 6 కూడా ఇలా చుట్టూ కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా కుట్టుకుంటూ కరెక్ట్గా 6 కూడా కరెక్ట్గా వచ్చేటట్లుగా ఇలా ముడి అనేది వేసేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది పింక్ అనేది ఏదైతే పింక్ అనేది నేను వేసానో ఆ పింక్తోనే అవుట్లైన్ అనేది మార్వోడి అనేది కుట్టండి. ఇలా జస్ట్ ఈ తొందరగా అయిపోయే వర్క్లో ఒక వర్క్ కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇలా అనేది మార్వోడి అనేది ఇలా జస్ట్ అనేది ఇలా చుట్టూ తిప్పుకుంటూ ఈ పూసలకి ఇలా రౌండ్ అనేది తిప్పేయండి. ఇలా కరెక్ట్గా రౌండ్ తిప్పేస్తే ఫ్లవర్ లాగా అయిపోతుంది. ఆ ఫ్లవర్ అనేది అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట ఈ వర్క్ అనేది ఎలా ఉంది అనేది. చూశారు కదా, ఇలా పింక్ కలర్ అనేది సేమ్ కలర్ ఏదైతే పూసలు కుట్టారో అదే కుట్టేయండి. ఈ మధ్యలో మీరు ఒక స్టోన్ అంటించుకోవాలన్నా అంటించుకోవచ్చు, చిన్న స్టోన్ అనేది, లేదంటే గోల్డ్ పూస అనేది వేసేయండి. ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది లేదంటే జర్కన్ స్టోన్ కానీ ఏదైనా స్టోన్ అయినా మధ్యలో పెట్టేవచ్చు. ఇలా చూడండి, ఇలా అనేది మీరు కరెక్ట్గా ఈ అవుట్లైన్ మొత్తం దాన్ని ఆనించుకుంటూ కరెక్ట్గా మీరు ఏ ఫ్లవర్ షేప్ అయితే ఉందో ఆ షేప్ అనేది కుట్టేవచ్చు. చాలా ఈజీగా ఈ వర్క్ అంతా అయిపోతుంది. ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్ వచ్చేస్తుంది. ఇది చాలా తొందరగా అయిపోయే వర్క్లో ఒక వర్క్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ డిజైన్ చూసారు కదా, ఇలా అవుట్లైన్ అనేది లోపలికి వెళ్ళి ఇలా ఆ షేప్ అనేది కరెక్ట్గా ఇలా తిప్పుకుంటూ
నీట్గా వెళ్ళిపోవచ్చు మీరు చక్కగా. చాలా ఈజీగా, ఇది గ్రాండ్గా కూడా ఉంటుంది, లగ్జరీగా. కానీ తొందరగా అయిపోయే వర్క్లో ఈ వర్క్ అనేది, ఈ ఫ్లవర్ అనేది కరెక్ట్ కాబట్టి మీకు చూపిస్తున్నాను. చూడండి లోపల కూడా ఆనిచ్చి ఒక అవుట్లైన్ అనేది తిప్పేయాలి. ఆ గ్యాప్స్ అనేవి కరెక్ట్గా ఉండేటట్లుగా ఆ రౌండ్స్ అనేవి కరెక్ట్గా తిప్పేయండి. ఇలా లోపల కూడా కలర్ అనేది కనిపించాలి కాబట్టి అలా అనేది తిప్పేయండి. తిప్పేసి ముడిగా వేసేయండి. చూడండి ఏం లేదు, ఇది చాలా చాలా ఈజీ వర్క్ కూడా. ఇది కూడా మీరు కరెక్ట్గా గ్రహించాలి. ఈ అవుట్లైన్ లోపల కుట్టండి. ఈ వర్క్ అంతా ఇలా అవుట్లైన్ లోపలికి జస్ట్ ఈ చైన్ స్టిచ్ అనేది కుట్టండి. లేదంటే జరీ ఉంటే జరీతో కుట్టండి, పర్లేదు. కానీ ఇలా అనేది వెళ్ళిపోయి ఇక్కడ నుంచి చూడండి 1 2 ఇలా 1 2 1 2 అంటే లోడింగ్ అనమాట. ఇది వెనక్కి ఒక 2 కుట్లు వేయడం, మళ్ళీ పైకి వెళ్ళి ఇంకో కుట్టు బయటికి వేయడం, మళ్ళీ లోపలికి వేయడం, మళ్ళీ బయటికి వేయడం, మళ్ళీ లోపల కుట్టి మళ్ళీ బయటకు కుట్టి, ఇలా లోడింగ్ అనేది కంపల్సరీగా ఈ ఆకు మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా 3 ఆకులు కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి, చూడండి ఇలాగే లోడింగ్ అనేది మీరు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాటన్ దారంతో అయినా వేసుకోండి కలర్స్ అనేవి తీసుకుని, లేదు మనకి జరీతో వస్తుందంటే జరీతో అయినా వేసుకోండి. జస్ట్ అనేది ఈ ఆకు మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చూడండి 3 రెప్పలు అనేవి కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకో కలర్ అనేది ఇలా తీసుకోవాలి. తీసుకుని కరెక్ట్గా మీరు సేమ్ సిచ్యువేషన్గా అలాగే సేమ్ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ లోడింగ్ అనేది చేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది ఏంటో నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇలా అనేది మీరు అంతా కుట్టేయండి. కుట్టేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీరు జర్దోసి ముక్క అనేది తీసుకోండి. చిన్న ముక్కలైనా తీసుకున్నా పర్లా, లేదంటే మీ దగ్గర జర్కన్ స్టాండ్స్ అనేవి ఉంటాయి, స్టోన్స్ అనేవి పెట్టే ఉంటాయి కదా, జర్కన్ స్టోన్స్ అంటారు, అలాంటి అయినా తీసుకోండి. అలా అనేది రౌండ్ మార్వోడి అనేది ఫ్లవర్ లాగా తిప్పుకుంటూ రావాలి. ఆ ఫ్లవర్ లాగా తిప్పుకుంటూ వస్తేనే దీనికి లుక్ అనమాట. ఇదంతా ఎలా ఉండిద్దంటే జర్కన్ స్టోన్స్ అనేది అయినా వేసుకోవాలి, లేదంటే లోపల ఉన్న కలర్స్ ఉన్నాయి చూసారా నాట్స్, మీరు ట్రెడ్ నాట్స్ అయినా వేసుకోవచ్చు ఈ మార్వోడీలో. లేదు మేము జర్కన్ స్టోన్సే వేసుకుంటాం అంటించుకుంటాం అంటే అంటించుకోవచ్చు, తప్పులేదు. ఇలా అనేది మీరు మార్వోడి అనేది చుట్టూ ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టుకోవడానికి ఆ లైన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ రౌండ్గా ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి మీరు జరీ అవుట్లైన్ అయినా కుట్టండి, లేదంటే జరదోసి అయినా కుట్టుకోండి, మీ ఇష్టం అనమాట, ఏదైనా కుట్టుకోవచ్చు. ఇలా అనేది చుట్టూ అవుట్లైన్ అనేది. ఈ డిజైన్ పేపర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో వీడియో ఉంది. ఈ డిజైన్ అనేది ఒక కలర్ జరదోసి అయినా కుట్టుకోండి, లేదంటే మీరు ఇంకో కలర్ అనేది ఏదైనా కనిపించే కలర్ అయితే ఉంటే వేసుకోండి, లేదనుకుంటే జస్ట్ జరీ అయినా అవుట్లైన్ కుట్టండి. చూడండి ఇక్కడ అనేవి ఏదైతే ఈ ఆకులు ఉన్నాయి చూసారా, ఈ ఆకులు అనేవి నీట్గా తొందరగా అయిపోయే వరకు చెప్తున్నాను మీకు. ఇలా క్రాస్గా తీసుకుని 3 బీట్స్ అనేవి వేసి, ఇలా మళ్ళీ క్రాస్ అనేవి 4 బీట్స్ అనేవి తీసుకోండి. మళ్ళీ ఇటువైపు వచ్చి ఇలా అనేది మళ్ళీ 4 బీట్స్ అనేవి సన్న బీట్స్ అనమాట, జీరో సైజ్ బీట్స్ అవి. అలా అనేది ఈ లోడింగ్ అనేది ఇలా వేసుకోండి. ఇది తొందరగా అయిపోయే దాంట్లో ఒక వర్క్ అనమాట ఇది. చూడండి ఇలా జర్దోసి అనేది సింపుల్గా ఒక జర్దోసి లైన్ కూడా మీరు కుట్టుకోవచ్చు. చూడండి బీట్స్ అనేవి మీకు కుట్టడం రాకపోతే సన్న పూసలు అనేవి ఉంటాయి మార్కెట్లో, గోల్డ్ పూసలు అనేవి. ఇలా 3 ఇలా తీసుకుని క్రాస్ అనేది ఇక్కడ కూడా ఇలా 3 అనేవి క్రాస్గా ఇలా మీరు వేసుకుంటూ వెళ్ళిపోతే ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది. చూసారు కదా, చూడండి ఇది హెవీ ఫ్లవర్ అనమాట. ఇక్కడ జర్కన్స్ అనేవి తర్వాత అంటిస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇవి హెవీ ఫ్లవర్. ఈ హెవీ ఫ్లవర్లో మాత్రం ఈ జర్దోసి అనేది కంపల్సరీగా ఇలా అడ్డంగా ఇలా వేసుకోండి. వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా అనేది 4 బీట్స్ అనేవి తీసుకుంటూ ఇలా కరెక్ట్గా 2 కుట్లు వేస్తూ మళ్ళీ అక్కడ 2 కుట్లు అనేవి వేసిన తర్వాత మళ్ళీ 4 బీట్స్ అనేవి ఇలా తీసుకుని కరెక్ట్గా ఇలా అనేది 2 కుట్లు వేసుకుంటూ ఈ హైట్ అనేది మెయింటైన్ చేసేయాలి. పైన 2 కుట్లు వేసిన తర్వాత మళ్ళీ 4 బీట్స్ అనేవి ఇలా అనేది హైట్ అనేది రావాలి. ఈ హైట్ కోసమే లోపల వేయడానికి జర్దోసి కారణం అనమాట. ఇది చూసారా, ఈ 2 కుట్లు వేసిన తర్వాత మళ్ళీ 4 బీట్స్ అనేవి ఇలా తీసుకుంటూ ఈ హైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఈ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ దిబ్బంతా ఇలా చూడండి, మళ్ళీ జాగ్రత్త చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా 4 బీట్స్ అనేవి వచ్చిన తర్వాత ఇలా కరెక్ట్గా ఇంకోటి చూడండి. ఇలా అనేది ఫైనల్గా ఏంటంటే ఇలా చివరికి వచ్చేటప్పటికి ఇలా లోపలికి వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక కుట్టు కుట్టి ఇలా మళ్ళీ ఇంకో కుట్టు కుట్టి అక్కడే కరెక్ట్గా ముడి అనేది వేసేయండి. ఇలా ఒకటి కంప్లీట్ అయిపోయింది చూసారా. ఇలా అనేది ఇటు ఒకటి కూడా కంప్లీట్ చేయాలి.
చూడండి ఇలా అనేవి 4 బీట్స్ అనేవి కరెక్ట్గా చివర్లో అనేది కంప్లీట్గా ఇలా వేసేసిన తర్వాత లోపల నుంచి ముడి అనేది వేసేయాలి. ఇక్కడతో అనేది ఈ 4 అనేవి ఈ 3 స్టెప్పులు అనేవి లోడింగ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ జరదోసి వేద్దాం చూడండి. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఈ జరదోసి అనేది కరెక్ట్గా లోడింగ్ కూడా వేసుకోవాలి. ఇది హెవీ వర్క్ అనమాట. మీకు ఈ హెవీ వర్క్ అనేది కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. ఇలా అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ కాటన్ దారంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి స్టార్టింగ్ నుంచి ఇలా చేయాలి. ఇలా చూడండి, 1 2 కుట్లు లోడింగ్ అనమాట. ఇది 1 2 కుట్లు వేసి మళ్ళీ జరదోసి ముక్క అనేది తీసుకుని మీరు ఒక్కొక్కటి తీసుకున్న పర్లా, సూదులోకి 2 3 ఎక్కించుకున్న పర్లా. ఇలా 1 2 ఇలా 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 1 2 కుట్లు మళ్ళీ లోపలికి వెళ్ళి 1 2 ఇలా అనేది 1 2 ఇలా వేసుకుంటూ ఈ లోడింగ్స్ అనేవి కరెక్ట్గా ఫ్లవర్ లోడింగ్స్ అనేవి 1 2 ఇలా చూడండి, 1 2 ఇలా 1 2 1 ఇలా 2 ఈ లోడింగ్స్ అనేవి ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, జస్ట్ అంతే. చూడండి ఇక్కడ ముడి అనేది వేసేయండి, అయిపోయింది ఇక్కడతో. ఇలా అనేది ప్రతిదీ కూడా లోడింగ్ కూడా ఇలాగే జరదోసిది వేసుకోవాలి. ఈ గ్యాప్స్ అనేవి ఏం ప్రాబ్లం అవ్వవు, అవుట్లైన్ కుట్టేటప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మీకు ఆ ఫోటోలో ఏదైతే రియల్ వీడియోలో ఏదైతే మీకు ఫోటో ఉంది చూసారా, దాంట్లో ఇవి గ్రీన్ కలర్ సీ గ్రీన్ వచ్చాయి. ఈ జరీ అనేది గోల్డ్ అనేది వచ్చింది ఈ జరదోసి లోడింగ్ అనేది. ఆ తర్వాత రింగ్ నాట్స్ స్టాండ్స్ వచ్చేసి ఆ తర్వాత జర్కన్స్ అనేవి అంటించారు అక్కడ ఫోటోలో చూస్తే. కానీ మనం అనేది కొంచెం డిఫికల్ట్గా వేద్దాం. ఇలా అనేది మీరు కరెక్ట్గా మీరు ఈ 6 అనేది ఇలా కాటన్ దారంతో ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోయి పర్ఫెక్ట్గా ఇక్కడ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ అనేది ఒక స్టెప్ అనేది ఇలా వేసి మరొకటి అనేది ఇక్కడ నుంచి జరదోసి తీసుకోవాలి. చూడండి ఇలా జరదోసి అనేది ఇలా తిప్పేయాలి కరెక్ట్గా. ఇలా తిప్పుకుంటూ మారోడిలాగా కరెక్ట్గా ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి. పూర్తిగా ఇలా తిప్పుకుంటూ కరెక్ట్గా ఈ పర్ఫెక్ట్గా ఈ రింగ్ మొత్తం ఇలా వెళ్ళిపోతే చుట్టూ ఈ ఫ్లవర్ తయారైపోతుంది. కానీ మీకు ఆ డిజైన్ ఫోటోలో మాత్రం అవుట్లైన్ లేదు. కానీ అవుట్లైన్ వేసుకుంటేనే మీకు లగ్జరీ లుక్ అనేది వస్తుంది. అఫీషియల్ లుక్ అనేది కూడా అవుట్లైన్ వల్లే వస్తుంది. ఈ పాయింట్ కూడా మీరు గమనించండి. అవుట్లైన్ అనేది దాంట్లో లేదు కానీ ఆ డిజైన్లో. కానీ అవుట్లైన్ వేయడం వల్ల ఎంత అఫీషియల్ లుక్ అనేది వచ్చిందో మీకు పూర్తిగా కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి. ఈ ఆకుని కూడా ఇలా వేసుకోవచ్చు చూసారా. ఇలా అనేది కరెక్ట్గా వచ్చి కరెక్ట్గా ఇలా ఫిల్లింగ్ అనేది చేసేసి లోపలికి జస్ట్ స్టిచ్చింగ్ ఫిల్లింగ్ అనమాట, అంటే చైన్ స్టిచ్ ఫిల్లింగ్ అనేది చేసేసి ఇక్కడ అనేది ముడి వేసేసిన తర్వాత చూడండి ఇలా మీరు బీట్స్ అనేవి కూడా ఆనిచ్చి వేయాలి. ఆ గ్యాప్ అనేది వదిలేరు కదా చుట్టూ, అలా ఒక్కొక్క బీట్స్ అనేది కరెక్ట్గా ఒక్కొక్క బీట్ తీసుకుని వేసినా పర్లేదు. కానీ ఫినిషింగ్ అనేది సేమ్ నేను ఎలా కుట్టానో అలాగే వస్తుందన్నమాట. మీరు ఎన్నో రకాలు అనేవి వేసుకోవచ్చు, ఎన్నో రకాలు ఈ ఆకులు అనేవి రకరకాలుగా వేసుకోవచ్చు. జస్ట్ నాకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి నేను ఇలా వేశాను. కానీ మీరు ఎన్నో రకాలు అనేవి ఇలాంటివి వర్క్స్ అనేవి చేసుకోవచ్చు అని చెప్పడానికి ఐడియా మీకు. ఫ్రెండ్స్ ఇలా అనేది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా. ఇవి జర్కన్ స్టోన్స్ అనేవి చూసారా ఎలా వచ్చాయో, కరెక్ట్గా ఫ్లవర్ మధ్యలో వచ్చింది ఇలాగే. ఇది కూడా కలర్ దాంట్లో కూడా ఇలాగే వచ్చింది. ఈ బీడ్స్ జరదోసి లోడింగ్ అనేది వర్క్ అనేది ఆ ఏదైతే డిజైన్ పేపర్ అంతా ఇదే ఉందన్నమాట మీకు ఫోటో కనిపించేది. కానీ ఇవి 2 ఎక్స్ట్రా అనేది వేయడానికి కారణం ఏంటంటే ఇన్ని రకాలుగా ఈజీగా చేసుకోవచ్చు. మీరు లొంగా నాట్స్ వేసి కూడా ఫ్లవర్స్ చేసుకోవచ్చు. చక్కగా లొంగా నాట్స్ కూడా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. రకరకాలుగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఒకటే కాదు, ఒక రకమే కాదు, 10 రకాలుగా మీరు ఈ డిజైన్ అనేవి చేసుకోవచ్చు. ఆ ఉద్దేశం అనేది మీకు తెలియాలని చెప్పి ఈ ఒక్క డిజైన్ పేపర్ని మీరు 10 రకాలుగా చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవచ్చు. అవుట్లైన్ వేసి కనీసం చమ్కి పూసలు వేసి కూడా వేసుకోవచ్చు. రకరకాలుగా వేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చే వీడియో చూడంగానే మీకు ఈ మగ్గం వర్క్ క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ గురించి పూర్తి వివరాలు అనేవి తెలియడమే కాకుండా మగ్గం వర్క్ అనేది 100% నేర్చుకోవడానికి కూడా ఈ క్లాసెస్ అనేవి మీకు ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరివర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా. దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్
కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని డిజైన్ గీసుకుని ప్రింట్ వేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కండి. నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి, అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము మీకు. 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. సూది ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.